ఆత్మ సహచరులు చాప్టర్ 4 లియనారోతో సంభాషణ. భయపడకండి, నేను మీ స్నేహితురాలినే అంటూ గట్టిగా నవ్వింది ఆమె. కంట్రోల్ వీల్పై బిగుసుకుపోయిన నా చేతులు సడిలాయి. మీరెవరు? ఆమె వంక తేరిపారా చూస్తూ అడిగింది లెస్లీ. మాతో ప్రయాణిస్తున్న ఆమె జీన్స్ ధరించి ఉంది. పొడవాటి నల్లని కురులు ఆమె భుజాలను తాకుతున్నాయి. కళ్ళు నిశిరాత్రి వలె మిలమిలా మెరుస్తున్నాయి. ఆమె ఇండియన్ లాగా కనిపిస్తోంది. నా పేరు లియనోరా. కార్మెల్లో మీరు కలిసిన వారికి మీరు ఏమవుతారో అదే నేను మీకు అవుతాను. కాలాలు అనేవి వేలకు వేలు ఉంటాయి, తన్ను తాను సర్దుకుంటూ చెప్పింది ఆమె. మీరిక్కడికి ఎలా వచ్చారు? మీరేం చేస్తున్నారు? ప్రశ్నించాను. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అంది. కాలాలు అనేవి వేలకు వేలు అని అన్నారే, అంటే అర్థం ఏమిటి? మీరు నా భవిష్యత్ రూపానివా? అడిగింది లెస్లీ. ఆమె తలాడిస్తూ మా వైపుగా వంగి, నేను మీ ఇద్దరినీను. నేను భవిష్యత్ కాలం నుంచి రాలేదు. నేను ఇదే వర్తమానానికి చెందిన మరొక కాలానికి చెందినదానను. ఆమె ఎలా మా ఇద్దరి రూపం అవుతుంది? ఒక వర్తమానంలో అనేక భిన్న కాలాలు ఎలా ఉంటాయి? అన్నింటికన్నా ముఖ్యం, అసలు ఇప్పుడేమి జరుగుతుందో తెలుసుకోవడానికి మనసు ఉరకలు వేయగా, మా మరణానికి కారణభూతం ఏమిటో మీకు తెలుసా అని అడిగాను. ఆమె చిరునవ్వు నవ్వి తల అడ్డంగా ఊపుతూ, మరణమా? మీరు మరణించారని ఎందుకనుకుంటున్నారు? మాకు తెలియదు. లాస్ ఏంజిల్స్ లో దిగబోతుండగా ఏదో పెద్ద శబ్దం. మరుక్షణం అంతా అదృశ్యమైంది. అలా అరక్షణంలో నాగరికతను ఆవిరయ్యేటట్లు చేసేది ఏమై ఉంటుంది? ఆ వెంటనే ఈ భూమండలంలో ఎక్కడా లేని ఓ సముద్రంపై మా విమానం ఎగురుతోంది. ఆ వెంటనే ఒక హోటల్లోనికి తోసివేయబడ్డాము. అక్కడ మేము ప్రేతాత్మలలాగా మారిపోయి మా గతాన్ని మేము చూసుకున్నాము. అక్కడ మా యువరూపాలకే తప్ప వేరొకనికి మేము కలవలేదు. అక్కడి పనివారు లాండ్రీ బండిని మాలోంచి నెట్టుకుంటూ వెళ్లారు. మా చేతులు గోడల్లోకి తిన్నగా ప్రవేశించేవి అంటూ దీర్ఘంగా ఓ నిట్టూర్పు వదిలి, జరిగిందిది. ఇంతకు మించి అసలు మేము చనిపోయినట్లు ఎందుకు భావిస్తున్నామో మేము ఊహించలేము అన్నాను. మంచిది, మీరసలు చనిపోనే లేదు అంది ఆమె నవ్వుతూ. నేను నా భార్య ఒకరి నేను నా భార్య ఒకరినొకరు చూసుకున్నాము. ఇద్దరిలోనూ ఉపశమనం చెందిన భావన. మరిప్పుడు మేము ఎక్కడున్నాము? మాకేం జరిగింది? ప్రశ్నించింది లెస్లీ. ఇది ఒక భౌతికమైన ప్రదేశం కాదు. ఇది ఒక దర్శనీయ కోణం మాత్రమే, సమాధానమిచ్చింది లియనోరా. ఆమె కాక్పిట్లోని ఎలక్ట్రానిక్ పరికరాల వైపు చూస్తూ భృగుటి ముడివేస్తూ, ఇక్కడ ఇంత శక్తివంతమైన ట్రాన్స్మిటర్లు, ట్రాన్స్పౌండర్, రేడార్, ఒక దిక్కుమాలిన రిసీవరు, ఇన్ని ఉన్నాయి. వీటిలో వీటికి అంతర సంబంధం ఏర్పడి ఉంటుంది. అది సంగతన్నమాట. మరి అప్పుడు బంగారు కాంతితో ఓ మెరుపు మెరిసిందా అంటూ ప్రశ్నించింది. అవును, చాలా ఆసక్తిగా ఉందే. చిన్నగా నవ్వుతూ, ఇలాంటి సంఘటనలు జరగటానికి 100 కోట్లకు ఒకమారు మాత్రమే అవకాశం ఉంది అంది. అంటే మేము తిరిగి మామూలు స్థితికి వెళ్ళడానికి కూడా 100 కోట్లకు ఒకమారు మాత్రమే అవకాశం ఉందా? రేపు లాస్ ఏంజల్స్లో ఓ సమావేశం ఉంది. మేమక్కడికి సరి అయిన సమయంలో చేరుకుంటామా? ప్రశ్నించాను. సమయమా? అంటూ లెస్లీ వంక తిరిగి, నీకు ఆకలిగా ఉందా అని అడిగింది. లేదు, సమాధానమిచ్చింది. పోనీ దాహంగా ఉందా? లేదు. ఎందుకు లేదు? సంభ్రమం వల్ల లేదా? ఒత్తిడి వల్ల అయి ఉండొచ్చు చెప్పాను నేను. పోనీ విమానం ఇంధనాన్ని ఎంతగా ఉపయోగిస్తుంది అదన్నా తెలుసా? తిరిగి ప్రశ్నించింది లియోనారా. ఇంధన సూచిక బిగుసుకుపోయింది, సమాధానమిచ్చింది లెస్లీ. నాకిప్పుడు అర్థమైంది లియోనారా, మమ్మల్ని అలా ఎందుకు ప్రశ్నిస్తోందని. గ్రౌలీ ఇంధనాన్ని అసలేమీ వినియోగించడం లేదు. ఎందుకంటే ఇంధన వినియోగం, ఆకలి, దాహం ఇవన్నీ కాలానికి సంబంధించినవి. కానీ ఇక్కడ కాలం అనేది లేదు. అందుకే మనకి ఆకలి దప్పులు లేవు, సమాధానమిచ్చాను. సరైన సమాధానం అన్నట్లు తలాడిస్తూ నా వైపు మెచ్చుకోలుగా చూసింది తను. వేగం అన్నది కాలానికి సంబంధించినది. కానీ ఇప్పుడు కాలం శూన్యమైనా
వేగంగా కదులుతున్నాం కదా! అదెలా సాధ్యం? ప్రశ్నించింది లెస్లీ. మనం ప్రయాణిస్తున్నామా? ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు పైకి లేవగా ప్రశ్నించింది లియోనారా. అంటే మనం కదులుతున్నామన్న భ్రమలో ఉన్నామా? అడిగాను. ఇలాంటి ఉద్విగ్నభరితమైన క్షణాల్లోనూ నీకు మంచి ఆలోచనలే వస్తున్నాయి అంది లియోనారా నన్ను మెచ్చుకుంటూ. మరి కాలం, వేగం అనేవి అంతర ప్రజ్ఞకు సంబంధించినవేనా? తిరిగి ప్రశ్నించాను. ఖచ్చితంగా అదే. అంతర్ప్రజ్ఞ గమనాన్నే నీవు కాలం అంటున్నావు. స్థలకాల పరిధిలో జరిగే ఏ సంఘటన అయినా ఈ వింత ప్రపంచంలో ఏకకాలమందు ఇప్పుడు జరుగుతుంది. సాధారణంగా మనం భాషలో కాలం అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ నిజానికి అంతా వర్తమానమే తప్ప గతించిన కాలం లేదు, భవిష్యత్ కాలం కూడా లేదు. అంతా ప్రస్తుతమే. ఇదంతా అంకగణితం లాంటిది. అంకగణిత మూల సూత్రాలు తెలిసిన వారికెవరికైనా సంఖ్యాపరమైన ఏ సమస్యకైనా సమాధానం అంతకు ముందే సిద్ధంగా ఉంటుందని తెలుసు. అంకగణిత సూత్రాలకు క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఎంతో ముందుగానే తెలుసు. కాకపోతే అంతకు ముందే ఉన్న సమాధానాన్ని వెతుక్కోవడానికి మనకు కొంత వ్యవధి పడుతుంది. ఈ ఈ వ్యవధినే మనం కాలం అంటున్నాము, వివరించింది లియోనారా. అంటే ఇది ప్రతి విషయములోన సంభవించటానికి అవకాశమున్న ప్రతి సంఘటన అంతకు ముందే జరిగి ఉంటుందా? భవిష్యత్ అనేదే లేదా? అడిగింది లెస్లీ. కాలము లేదు, గతకాలము లేదు చెప్పింది లియోనారా. ప్రతి ఒక్కటి ఇంతకు ముందే జరిగి ఉంటే మరి మనమెందుకు ఈ తాత్కాలిక భావన అయిన కాలంలో, ఈ అనుభవాల పరంపరలలో జీవించాలి? ఎందుకు ఈ తాపత్రయమంతా? ప్రశ్నించింది లెస్లీ ఉద్విగ్నంగా. ఫలానా సంఘటన ఇంతకు ముందే జరిగిందా అన్నది ప్రశ్న కాదు. మనం ఎన్నుకోవడానికి అనంతమైన అవకాశాలున్నాయన్నదే ముఖ్యం. మన ఎన్నికే మన అనుభవాన్ని పొందేటట్లు చేస్తుంది. ఆ అనుభవంతోనే మనం ఏ ప్రాముఖ్యత లేని అల్ప ప్రాణులం కాదు అన్న విషయం విశదమవుతుంది. మనం చైతన్య శక్తి అంతర విస్తృత యొక్క వ్యక్తికార వ్యక్తి వ్యక్తీకరణాలము. ఆత్మలనే పారమార్థిక ప్రతిబింబాలము. ఇవన్నీ ఎక్కడ సంభవిస్తాయి? ఆకాశంలో ఏదైనా పెద్ద గిడ్డంగి ఉందా? అందులోని అరల్లో ఈ జరగటానికి సంభావ్యత కలిగిన అన్ని సంఘటనలు ఉంటాయా? మనం వాటిలోంచి దేన్నైనా ఎన్నుకోవచ్చా? అడిగాను. నీవు భావిస్తున్నట్టు అవి గిడ్డంగుల్లో ఉండవు. నీవు అనుకున్నట్టు అది అసలు ఒక స్థలమే కాదు. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయని అనుకుంటున్నావు? ప్రశ్నించింది లియోనారా. తెలియదు. నేను లెస్లీ ఒకే మారు అన్నాము. ఇవన్నీ ఎక్కడుంటాయి? మా కళ్ళలోకి చూస్తూ తన చూపుడు వేలును కిందకు సూచిస్తూ మళ్ళీ ప్రశ్నించింది. మేము కిందకి చూశాము. క్రింద సముద్ర జలం అడుగున ఇసుకలో గజిబిజిగా అల్లుకున్న ఇసుక మేటలున్నాయి. కిందనున్న అల్లిబిల్లి అల్లికలలోనా? ఈ నీటి క్రిందనా? ఓహ్! మనం ఎన్నుకోదగినన్ని అవకాశాలున్నాయి. ప్రతి అల్లిక మనం ఎన్నుకోబోయే అవకాశాన్ని సూచిస్తుందన్నమాట. ప్రతి వంపు గీత మనం తీసుకునే మలుపు. మనం ఎప్పటికప్పుడు ఏ కొత్త మలుపునైనా ఎన్నుకొని దానిని స్వీకరించవచ్చన్నమాట. సమాంతర జీవిత కాలాలు అంటే ఇవేనా? అడిగాను. సమాంతర జీవిత కాలాలు, ప్రత్యామ్నాయ జీవిత కాలాలు అంటే ఇవే. అంతా మన ఎంపిక మీద ఆధారపడుతుంది. అంటే మనం పైకి ఎగిరే కొద్దీ క్రింద నీటిలోని చిత్రమంతా స్పష్టంగా దృగ్గోచరమవుతుంది. అప్పుడు మనం ప్రతి అంశాన్ని, ప్రతి శాఖను, ప్రతి కూడలిని నిశితంగా గమనించవచ్చు. కానీ క్రిందికి దిగే కొలది మన దృగ్గోచర పరిమితి తగ్గుతూ వస్తుంది. మనం క్రిందికి దిగిన వెంటనే ఇతర అవకాశాలకు సంబంధించిన దృష్టి అదృశ్యమై మనం కేవలం ఒక్క అవకాశంపైనే విస్తృత పరిధిలో మరింత వివరంగా రోజువారీ, గంటలవారీ, నిమిషాల వారీ కేంద్రీకృతం అవుతాం. అలాగే మన సమాంతర జీవిత కాలాలను మర్చిపోతాము. మీలో మిమ్మల్ని అన్వేషించుకోవటానికి ఎంతటి అద్భుతమైన ఉపమానాన్ని సృష్టించావు! అనంతమైన ఈ జలనిధిలో అల్లిబిల్లిగా అల్లుకున్న నమూనాలు ఎంత చక్కని ఉదాహరణలు! మీ సమాంతర జీవితాలను దర్శించుకోవటానికి మీరు విమానంలో అటూ ఇటూ తిరగాలి. ఎంతటి కల్పనాత్మకమైన సృష్టి అయినా చక్కగా సరిపోతుంది చెప్పింది లియోనారా.
క్రింద ఉన్న నీరు సముద్రమా? కాదు కదా! నిజానికి అక్కడ గజిబిజి అల్లికలు కూడా అక్కడ లేవు చెప్పాను. స్థలకాల చట్రంలో ఇమిడేది ఏదీ నిజానికి వాస్తవం కాదు. ఆ కల్పనలు అన్నీ నీవు నిర్మించుకున్న ఒక దృశ్య సాధనమే. నీవు ఈ పద్ధతిలో సమకాలిక జీవిత కాలాలను అర్థం చేసుకున్నావు. నీ నీకు విమానంలో ఎగరటం అంటే చాలా ప్రీతి కనుకనే నీవు ఈ ఉపమానాన్ని సృష్టించుకున్నావు. మీ విమానం క్రిందికి దిగగానే మీరు తత్సంబంధ సమాంతర ప్రపంచంలోకి ఆత్మరూపంలో ప్రవేశిస్తారు. అవసరమైతే మీ ఇతర అవస్థల పరిసరాలు నిజం కావని భావిస్తూ కూడా మీరు ఇతర అవస్థల నుంచి నేర్చుకోగలుగుతారు. మీరేదైతే నేర్చుకోవాల్సిందని నేర్చుకుంటారో, ఇక అప్పుడు మీకు విమానం గుర్తొస్తుంది. ఆ వెంటే థ్రాటిల్‌ను ముందుకు నెట్టి, తిరిగి మీరు విస్తారమైన దృశ్య ప్రపంచంలోకి మీరు వెళ్లతారు. ఈ క్రింది కల్పనలన్నీ మేమే సృష్టించామా? ప్రశ్నించింది లెస్లీ. స్థలకాల పరిమితులకు లోబడిన జీవితాలకు సంబంధించిన ఉపమానాలు ఎంత అసంఖ్యాకంగా ఉంటాయంటే, నీవు అభ్యాసం చేయడానికి ఎన్ని రకాలుగా ఇష్టపడతావో అన్ని రకాలుగా ఉంటాయి. ఉదాహరణ: ఒకవేళ నీకు ఫోటోగ్రఫీ మీద వ్యామోహం ఉంటే, నీవు తీసుకునే ఉపమానాలు ఇంకో విధంగా ఉంటాయి. ఒక కెమెరా ఏ విధంగా వివిధ దూరాలలో వస్తువులను వివిధ స్థాయిలలో ఫోకస్ చేస్తుందో, అలాగే జీవితం పట్ల నీవు ఊహించే ఉపమానాలు ఉంటాయి. ఫోకస్ చేసినప్పుడు ఒక బిందువు మాత్రమే స్పష్టంగా కనిపించి, మిగిలినవి అస్పష్టమవుతాయి. మనం ఒక జీవిత కాలాన్ని ఫోకస్ చేస్తే, అంతా ఇక అదే అనుకుంటాము. అస్పష్టంగా మంచుతో కప్పబడినట్లుగా ఉండే మిగతా అవస్థలను మనం స్వప్నాలుగాను, మన అంతరాళంలోని వాంఛలుగాను భ్రమిస్తాము. నిజానికి అవి పూర్తిగా వాస్తవాలే. దేనిని ఫోకస్ చేయాలి అనేది కూడా పూర్తిగా మన ఎన్నికే, చెప్పింది లియోనారా. ఓహ్! అందుకేనా మాకు భౌతిక శాస్త్రం, అందునా క్వాంటం మెకానిక్స్, కాలాత కాలాతీత స్థితి అంటే అంత వ్యామోహం? ఇవేవీ ఇప్పటికిప్పుడు సులభ సాధ్యాలు కాదు కానీ, ఇదంతా సత్యమేనా? గత జన్మలు, భావి జన్మలు అంటూ ఏవీ లేవు. ఏదో ఒక దానిపై మన ఫోకస్‌ను కేంద్రీకరించడమేనా? కాలం దొర్లిపోతున్నట్టుగా మనం భావిస్తున్నామా? అసలు కాలాన్ని మనమే సృష్టించుకున్నామా? కాలంతో మమేకమై అదే జీవితమని భ్రమపడుతున్నామా? నేను అనుకునేది అంతా నిజం కాదా? అంటూ లియోనారాను ప్రశ్నించాను. దాదాపుగా నీవు చెప్పేది అంతా నిజమే సమాధానమిచ్చింది ఆవిడ. అలా అయితే మనం తిరిగి కార్మెల్ పట్టణానికి వెళ్ళి మనం అర్ధాంతరంగా వదిలేసి వచ్చిన మన యువ రిచార్డ్, లెస్లీ ముందు ప్రత్యక్షమవుదాం. వారు కలిసి ఉన్నారో లేదో చూద్దాం. మనం పోగొట్టుకున్న విలువైన కాలాన్ని వారు తిరిగి సద్వినియోగం చేసుకున్నారో లేదో చూద్దాం పదండి అంది లెస్లీ. అక్కడేమి జరిగిందో అదంతా ఇంతకు ముందే మీకు తెలుసు, చెప్పింది మా పరలోక మార్గదర్శకురాలు. లేదు, మాకు తెలియదు. మేము అక్కడి నుంచి అర్ధాంతరంగా వచ్చేశాం, చెప్పాను. లియోనారా నవ్వుతూ, వారికి కూడా అవకాశాలను ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. వారి భవిష్యత్ బాధ్యతల నుండి భయపడి పారిపోవచ్చు, లేదా మరొక విస్తృతిలో వారు ప్రేమికులుగా కాక మంచి స్నేహితులుగానే మిగిలిపోవచ్చు, లేదా స్నేహితులుగా కాక ప్రేమికులుగా మిగిలిపోవచ్చు, లేదా వివాహమాడి విడాకులు తీసుకోవచ్చు, లేదా ఒకరినొకరు ఆత్మ సహచరులుగా గుర్తించి వివాహమాడి శాశ్వత ప్రేమికులు అవ్వవచ్చు అంది. అంటే అక్కడ మన విహారయాత్రి అక్కడ మనం విహారయాత్రికుల లాంటి వారమన్నమాట. మనం ఇక్కడ ఏమి సృష్టించలేమన్నమాట. కేవలం ఇక్కడ మనం ఏమి చూడాలనుకుంటామో దానిని ఎన్నుకుంటున్నామన్నమాట అన్నాను. ఆహా! ఈ లోకాన్ని ఇలా అర్థం చేసుకోవడమే భేషైన మార్గం, చెప్పింది. అలాగా, సరే. అయితే మేము మా అమ్మానాన్నలు కలిసిన కల్పనలోకి వెళ్ళి వారిని కలవకుండా చేయగలిగామనుకో, వారు కలవకపోతే మేమసలే జన్మించం కదా! లేదు రిచర్డ్, అలా చేయడం వల్ల మన పుట్టుక ఆగిపోదు. మనం జన్మించడం అన్నది ఆ కల్పనలో ఒక భాగమే కదా! అంటే వారిరువురూ కలిశారనేగా అర్థం. వారి ఈ ఎన్నికను ఏదీ మార్చలేదు, చెప్పింది లెస్లీ. అంటే ఏదీ ముందుగానే నిర్ణయించబడదు. దేనికీ ఒక ఉద్దేశించిన గమ్యస్థానమంటూ ఉండదా? ప్రశ్నించాను. కాదు. గమ్యస్థానాలుంటాయి. కానీ ఏ గమ్యస్థానమూ నిన్ను నీకిష్టంలోని చోటుకు నెట్టదు. అంతా నీ ఎన్నిక ప్రకారమే జరుగుతుంది.
నీ గమ్యస్థానం కూడా నీ ఇష్ట ప్రకారమే ఉంటుంది చెప్పింది లియోనారా. మేము తిరిగి మా ఇంటికి చేరాలనుకుంటున్నాము. అక్కడికి ఎలా చేరుకోగలము అడిగాను. ఇంటికి తిరిగి వెళ్ళడం చాలా సులభం. మీరు ఎన్నుకున్న నమూనా ఒక్క మానసికమైనది. కానీ వెనుకకు మరలి వెళ్ళాలి అన్నది ఆధ్యాత్మికపరమైనది. మిమ్మల్ని మీరే అనంతమైన ప్రేమతో మార్గదర్శకత్వం చేసుకోండి అంటూ అకస్మాత్తుగా చెప్పటం ఆపి, నా సుదీర్ఘ ఉపన్యాసానికి క్షమించాలి. మీరిప్పుడే వెనకకు వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగింది లియోనారా. ఆహా! దయచేసి వెంటనే పంపించండి ప్రాధేయపడ్డాను. రిచర్డ్ ఆగు! దీని నుంచి కొంత నేర్చుకోవాలనుంది. నేను దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. 100,00,00,000లో ఒక మారే జరిగే అవకాశముండే ఇంతటి అరుదైన సంఘటనల నుంచి మనం పారిపోకూడదు. ధైర్యంగా నిలబడాలి అంటూ నా చేయి పట్టుకుని వారించింది లెస్లీ. మేము ఇక్కడే ఉంటే ఇంకో కాలానికి సంబంధించిన వాస్తవంలో మాకేదైనా హాని కలుగుతుందా? మేమిలా ఆత్మరూపంలో ఉన్నప్పటికినీ మాకేదైనా ప్రమాదం కలుగుతుందా? లియోనారాను ప్రశ్నించాను. మీకేది సంభవించాలని మీరు ఎన్నుకుంటారో అదే జరుగుతుంది చెప్పింది. ప్రమాదాల్ని కూడా ఎన్నుకోవడమా? నా మాటల్లో భయం ధ్వనించింది. ఏమీ లేని శూన్యంలోకి ఎగరడం అనేది సాహసం కాదు, పిచ్చితనం. మేము ఈ నమూనాలనే నమ్మకంలో చిక్కుకుపోయి మా సహజ ప్రపంచాన్ని శాశ్వతంగా కోల్పోతామా అని మనసులో అనుకుంటూ కొద్దిపాటి ఉద్వేగంతో నా భార్య వైపు తిరిగి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని అన్నాను. రిచీ, ఇంతటి సువర్ణావకాశాన్ని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఇదే కదా నీవు ఎప్పుడూ చదివే పుస్తకాలలో ఉండేది. సమాంతర జీవిత కాలాలు, ఏకకాల భవిష్యత్తులు, వీనినే కదా నీవెప్పుడూ కలలు కనేది. ఇవన్నీ మన అనుభవంలోకి రావడానికి ఆ మాత్రం చిన్ని కష్టాన్ని భరించలేమా? అనునయించింది లెస్లీ. నేను దీర్ఘంగా నిట్టూర్చాను. లెస్లీ తాను తీసుకున్న ధైర్యమైన నిర్ణయాల ద్వారానే గతంలో తన సత్యాన్వేషణ, తత్వాన్వేషణను జరిపింది. తానిక్కడే ఉండి మరొక పరిశోధనను ప్రారంభించే యత్నంలో ఉన్నట్టుంది. కానీ నా మనసు భయపడుతోంది. సరే, అలాగే కానిద్దాం అన్నాను. మాకు ఇంకా ఎన్ని సమాంతర జీవిత కాలాలుండవచ్చు? ప్రశ్నించాను లియోనారాను. దానికి ఆమె నవ్వి, కింద ఉన్న నమూనా కల్పనలు కిటికీ ద్వారా చూస్తూ, నీవెన్నింటిని ఊహించగలవు? ఇక్కడ లెక్కపెట్టడం అనేది ఉండదు అంది. అంటే ఈ నమూనా కల్పన అంతా మాకు సంబంధించిందేనా? మేము చూడగలిగినంత దూరం, ఎగరగలిగినంత మేర ఈ కల్పనలన్నీ మాకు సంబంధించినవేనా? ఆశ్చర్యంతో ప్రశ్నించింది లెస్లీ. అవును అంటూ తలూపింది లియోనారా. మేమింకా మొదలుపెట్టలేదు. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదు. మరి మిగిలిన వారి సంగతేమిటి? ఒక ప్రపంచంలో ఎన్ని జీవితాలుంటాయి? ప్రశ్నించాను లియోనారాను. ఆమె నా వైపు చిత్రంగా అర్థం కానట్లు చూసి, ఈ ప్రపంచంలో మరిన్ని ఉంటాయనుకుంటున్నావు రిచర్డ్? ఈ ప్రపంచంలో మరెన్ని జీవితాలుంటాయనుకుంటున్నావు రిచర్డ్? ఒక్కటే అంది.